అలానే మెస్సియస్ రావు 22A అనగానే ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు కలవరపడేటువంటి పరిస్థితి, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అపార్ట్మెంట్లు కూడా రిజిస్ట్రేషన్ కావట్లేదు. టోటల్గా 1,70,000 ఎకరాలకు సంబంధించినటువంటి క్లియరెన్స్ కావాల్సి ఉంది. అందులో హైదరాబాదు ప్రధానంగా రియల్ ఎస్టేట్కి కేంద్ర బిందువు. ఇలాంటి చోట ఇప్పుడు 22Aలో దీని మొత్తాన్ని పెట్టినందువల్ల దాదాపుగా 70% హైదరాబాద్ 22Aలోకి వెళ్ళిపోయింది. రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు వెళ్తే ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే ఆఫీసుల్లో 22A కింద ఉంది, మేము రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు రిజిస్ట్రార్లకు ఉండేటువంటి విశిష్టాధికారులు ఏంటి, అసలు 22A కింద ఎప్పుడు ఈ భూమిని పెట్టారు, అలాగే మెట్రో సంక్షేమం వీటి మీద 14వ తారీఖున క్యాబినెట్ సమావేశం అవుతుంది, తెలంగాణ క్యాబినెట్. ఆ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ప్రత్యేకించి 22A కారణంగా అనేక మంది రిజిస్ట్రేషన్లు కాక తమ ఆస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ 22A కారణంగా హోల్డ్ అవ్వబడినటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి సమస్యగా చాలామంది భావిస్తూ ఉన్నారు. అందుకే రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి సమస్య కాదు, ఆల్రెడీ ధరణి పోర్టల్ వచ్చిన కారణంగా ఆ టైంలోనే ఈ భూములన్నింటిని హోల్డ్ చేశారు, ఒక్క సెంటు భూమి కూడా 22Aలో మేము పెట్టలేదు, తమ ప్రభుత్వం చేసినటువంటి తప్పు కాదు ఇది అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అలాగే మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే దాన్ని పరిచయం చేశారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఆయన లౌడ్ స్పీకర్ల ద్వారా ఆక్రమణదారులకి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అప్పుడు ఎన్నికలకు ముందే, అంటే కేసీఆర్ గారు మూడోసారి అధికారంలోకి వస్తే మొత్తం మూసీ నది ఇరువైపులా ఉండేటువంటి ఆక్రమణలు మొత్తాన్ని తొలగించేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా చేశారో అంతకంటే ఎక్కువగానే చేసి ఉండేవాళ్ళు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు పైగా అయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది కూడా కొత్తగా రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలని పరిగణలో కొత్తగా తీసుకురాలేదు. ఏది కూడా ఒక ల్యాండ్ అక్విజిషన్ పరిశ్రమల కోసం అలాగే ఇండస్ట్రీస్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు తప్ప విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. ల్యాండ్స్ విషయంలో 22A లేదా ధరణి పోర్టల్లో మొత్తం భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం క్రియేట్ చేసినవి అనేది ఈ ప్రభుత్వం చెప్తుంది. ఆ ధరణి పోర్టల్ కారణంగానే అనేక వివాదాలు కూడా వచ్చాయనేది పబ్లిక్లో కూడా టాక్ ఉంది. కానీ 22A హోల్డ్లో ఉన్నటువంటి భూముల వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం క్రియేట్ చేసిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కాదు, గత ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి రికార్డులని ఇప్పుడు బయటికి తీసి చూస్తే ఇది బయటపడింది. అందుకే సర్కులర్లు జారీ చేశారు రిజిస్ట్రేషన్ ఆఫీసులకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అంటే క్రమబద్ధీకరించుకోవాలి. 20-30 ఏళ్ల కింద అపార్ట్మెంట్లు కట్టుకుని ఆ అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు, ఆ రోజు ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి వాటి అనుగుణంగా నిర్మిస్తారు. ఆ రోజున వ్యవసాయ భూముల్ని కన్వర్షన్ చేసుకోవాలి, కానీ కన్వర్షన్ చేసుకోవాలి. చాలా చోట్ల కన్వర్షన్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే 22Aలో దేవాదాయ భూములు కానీ, అటవీ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ ఇలాంటివి ఉంటే కనుక క్రమబద్ధీకరించుకోవాలి. ఈ క్రమబద్ధీకరణ ఎలా చేయాలి అనే దాని మీదనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఒకవేళ క్రమబద్ధీకరించుకోవాల్సిందే అనే నిర్ణయం కనుక తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో చాలా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే సపోజ్ ఒక అపార్ట్మెంట్ ఉంటే ఆ అపార్ట్మెంట్లో ఒక 40 ఫ్లాట్లు ఉంటే ఆ 40 ఫ్లాట్లకు సంబంధించి ఇప్పటికే 20-30 సంవత్సరాల కాలంలో 2-3 అమ్మినటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఈ ల్యాండ్ కన్వర్జేషన్ ఎవరు చేయించుకోవాలి? ఇప్పుడు ఉండేటువంటి ఓనర్ చేయించుకోవాలి. ఆ భారం అతని మీద పడుతుంది. అసలు ల్యాండ్ కన్వర్జేషన్ ఎవరు చేయాలి? ల్యాండ్ ఓనర్ చేయాలి. ల్యాండ్ ఓనర్ అప్లై చేసుకోవాలి. ల్యాండ్ ఓనర్ ఇప్పుడు అసలు బతికుంటాడా బతికుండడా అనేది ఇంకొక సమస్య.
ఇలా జటిలం అయ్యేటువంటి అవకాశం ఉంది సమస్య. దీనికి వీలున్నంత వరకు ఈజీగా సమస్య పరిష్కారం ఎలా చేయొచ్చు అనే దాని మీద క్యాబినెట్లో చర్చించబోతూ ఉన్నారు. ఒకవేళ దీన్ని కనుక సంక్లిష్టంగా మారిస్తే మాత్రం హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఇప్పట్లో కూలుకునే అవకాశం లేదు. ఆల్రెడీ ఇప్పటికే 22A ఎప్పుడైతే బయటకు వచ్చిందో 22Aలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన జాబితా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పంపించారు. ఆ రోజు నుంచి పాతాళంలోకి వెళ్ళిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. దాన్ని మళ్ళీ లేపడానికి ఏదో కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ట్రంప్ టవర్స్ అండ్ అవన్నీ ఇవన్నీ, కానీ ఇప్పట్లో కోలుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే హై రైజెస్ రేట్లు పెంచేశారు, గేటెడ్ రేట్లు పెంచేశారు, స్టాండర్డ్ ల్యాండ్ కాస్ట్ పెరిగిందని వాళ్ళు పెంచేశారు. కాబట్టి సెకండ్ సేల్స్కి సంబంధించి కూడా ఇప్పుడు 22A రూపంలో బాంబు పడింది. ఏ కోణంలో నుంచి చూసినా హైదరాబాద్ రియల్ ఎస్టేటు బాగా లేదు అనేది కేటీఆర్ చెబుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా చెప్తున్నారు. అంటే మరి ఇది ఎలా, దీన్ని మళ్ళా ఈ 22A సమస్యను పరిష్కరించాలి, దీనికి మోక్షం ఎప్పుడు అనేది 14వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. ఈలోపుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏంటి ఆ మెసేజ్ అని అంటే, ఇక్కడ చూడండి, ఆందోళన వద్దని చెప్తున్నారు. అర్హులందరికీ న్యాయం చేస్తాం. ఎవరు అర్హులు? నిషేధిత జాబితా 22Aలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టబద్ధంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. చట్టబద్ధంగా అర్హులంటే ఎవరు? అదే సంక్లిష్టమైనటువంటి సమస్య. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు జారీ చేసిన ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ల అనుమతుల వివరాలను 14వ తేదీ లోపల ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత వస్తుందని, ఏది నకిలీ ఏది నిజమైనదో తేల్చుకునేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. మరింత పారదర్శకత కోసం పహాణీలు కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. 22A వచ్చినటువంటి దరఖాస్తుల్లో అసలైనటువంటి వాటిని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశించాము అని చెబుతున్నారు. ఈ అంశాన్ని ప్రతిరోజు సమీక్షించాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు ఉండకూడదని, ఆన్లైన్లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు తీసుకునేలా పరిమితం చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో మాత్రం రాజీ పడేది లేదన్నారు. ఏ చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. 22A జాబితాలో ఉన్న ఆస్తులను సబ్ రిజిస్ట్రార్లు గుడ్డిగా తిరస్కరించకుండా 3 రోజుల సమయం తీసుకుని ఎందుకు తిరస్కరిస్తున్నామో వివరంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. నిషేధిత భూముల అంశంలో ఇక నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును తహసీల్దార్కు కాకుండా కలెక్టర్లకు పంపాలని పొంగులేటి ఆదేశించారు. కలెక్టర్కు, జిల్లా రిజిస్ట్రార్కు మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలన్నారు. గతంలో వేరువేరుగా ఉన్న వ్యవసాయ POB జాబితాలను సమీకృతం చేయడంతో సబ్ రిజిస్ట్రార్ల పరిశీలనలో కొన్ని ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్నాయని, దీంతో మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని స్పష్టం చేశారు. తాజాగా అప్లోడ్ చేస్తున్న సమాచారంతో సరిపోల్చుకుని నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాజధానికి ఆనుకొని ఉన్న జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలను తీసుకోవాలని వివరించారు. అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని IG రాజీవ్ గాంధీ హనుమంతును ఆదేశించారు. కొత్తగా భూములను 22Aలో చేర్చలేదు. తమ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. 22Aకి సంబంధించి ప్రజావాణితో పాటు కలెక్టర్లు, RDOలు, తహసీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 22A పేరుతో పేదలకు అన్యాయం చేసేలా అధికారులు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సో ఇది ఆయన ఇచ్చినటువంటి సందేశం ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళకి. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చట్టపరంగా ఎవరికి అన్యాయం జరగదు, చట్టం ఏది చెప్తే అది చేస్తామని చెప్పి అంటున్నారు. హైదరాబాదులో రెవెన్యూకి సంబంధించి చట్టపరంగా ఏది ఉండదు. ఎందుకంటే నిజాం కాలం నుంచి రకరకాలుగా వివాదాలు ఉన్నాయి. చట్ట ప్రకారం అంటే ఏంటి? దాదాపు 20-30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి ఫ్లాట్లని రిజిస్ట్రేషన్ చేయకుండా రిజిస్ట్రార్లు ఆపేశారు. ఇప్పుడు పవర్స్ అన్ని కలెక్టర్లకు ఇస్తున్నాం అంటున్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు రిజిస్ట్రార్లకు కలెక్టర్లకు మధ్య జరగాలి అని అంటున్నారు. కలెక్టర్లని ఎంతమంది పోయి కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోగలరు? సో కాబట్టి 22A అనేది ఒక జటిలమైనటువంటి సమస్య. దీనికి పరిష్కారం కనుక వెంటనే చూపగలిగితే ప్రజలు మనల్ని ఈ ప్రభుత్వం పొందుతుంది. లేదంటే తప్పు
కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పటికీ దాన్ని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.